ఈరోజే కోజాగారి పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ఎవరైతే శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం వారికి తప్పకుండా కలుగుతుంది. మరి దీనికి సంబంధించిన వ్రత కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను విన్నంతనే సకల పాపాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏమిటి అంటే, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వ్రతం దారిద్ర వినాశక వ్రతం, కోజాగరి వ్రతం. పూర్వం ఒకానొక సమయంలో మహర్షులు వాలికిల్య మహర్షిని ఇలా కోరారు. ఓ వాలికిల మహర్షి, దరిద్రమంతా కూడా తొలగి లక్ష్మీదేవి సులువుగా ప్రసన్నం కావాలి అంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి, దాని గురించి తెలియజేయమని వేడుకున్నారు. అప్పుడు వాలికిల్య మహర్షి కోజాగరి వ్రతమును ఇలా వివరించాడు. ఓ మహర్షులారా, శ్రద్ధగా వినండి. ఈ కథను విన్నంతనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటూ వాల్కిల్య మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. వలితుడు గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు, కానీ కటిక పేదవాడు. అతను ఎంతో పండితుడు, అలాగే దయాగుణం కలవాడు. కానీ ఆయన భార్య మాత్రం ఈయనకి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఆయన పేరు చండి, పరమ గయ్యాలి. ఆమె ఎప్పుడు కూడా తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొనివ్వలేదని వలితుడిని మాటి మాటికి నిందించి వ్యతిరేకంగా ఉండేది. వలితుడు ఏ పని చేసినా వ్యతిరేకించేది, బాధ పెట్టే మాటలు పలికేది. భార్య ఎంత వేధించినా వలితుడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు. భర్త మంచితనాన్ని అలుసుగా చేసుకొని రోజు రోజుకు గయ్యాలితనం అధికమైంది చండికి. ఒకసారి వలితుడు అతని స్నేహితుడైన గణేశ శర్మ వలితుడిని బాధ చూసి ఆలోచించి ఇలా చెప్పాడు. నీవు ఏ పని చేయించుకోవాలి అన్నా దానికి వ్యతిరేకంగా పనిచేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలంగా పనిచేస్తుంది, కాబట్టి నీ పని జరుగుతుంది అని వలితుడి స్నేహితుడు వలితుడికి సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆర్థికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు భార్యతో ఇలా అన్నాడు. ఓ చండి, రేపు మా తండ్రి గారి ఆర్థికం, అయినా సరే నేను ఆర్థికం చేయాలి అనుకోవటం లేదు అని వారితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారు ఆర్థికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అనుకున్న సంతోషంలో వలితుడు భార్య చండితో ఇలా అంటాడు. ఈ పిండాలను తీసుకెళ్లి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోనే కాల్వలో పడేసి తిరిగి ఇంటికి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనసు విరక్తి చెందింది. దాంతో ఇల్లు వదిలి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయింది. ఆ సమయంలో నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. గవ్వలతో పాచికలాడడానికి సిద్ధమయ్యారు. కానీ నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల గాలించారు. అలా గాలిస్తూ ఉన్న ఆ ముగ్గురి నాగకన్యలకు వలితుడు కనిపించాడు. ఇక నాగకన్యలు వలితుడితో ఆ పాచికలాడడానికి రమ్మన్నారు. అది జూదం కాబట్టి తనను ఆడను అన్నాడు వలితుడు. దానికి నాగకన్యలు ఇలా పలికారు. చూడు పండితుడా, ఈరోజు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో సంచరిస్తూ ఎవరైతే గవ్వలతో పాచికలాడుతూ కనిపిస్తారో లేదా గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో వారి ఇంట్లోకి ప్రవేశించి వారిని అందరం ఎక్కిస్తుంది. కాబట్టి ఈరోజు పాచికలాడటం నియమమని నాగకన్యలు ఒప్పించి వారితో కలిసి పాచికలాడడానికి వలితుడిని ఒప్పిస్తారు. ఇక నాగకన్యలు ముగ్గురు అలాగే వలితుడు నలుగురు కలిసి పాచికలాడుతూ ఉంటారు.
ఇక లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారని చూడడానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు గవ్వలతో పాచికలాడుతూ కనిపించాడు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలను ప్రసాదిస్తుంది. పేదవాడైన వలితుడు అపర కుబేరుడు అవుతాడు. ఇదంతా లక్ష్మీదేవి కర్ణాకటాక్షాల వలనే అని వాల్కీల్య మహర్షులకు వివరించాడు. కాబట్టి ఆశ్వీజ శుద్ధ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అని పిలుస్తారు. కోజాగరి అంటే మెలుకొని ఉన్నది ఎవరని అర్థం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఈరోజు రాత్రి జాగరణ చేస్తూ గవ్వలతో పాచికలాడే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని పురాణ వచనం. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా పలికాడు. లక్ష్మి, ప్రజలను ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ నారాయణ అంటూ జపిస్తున్నారు అని పలికాడు. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది. నాదా, అది మీకోసం కాదు, నా కరుణాకటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని పలకగానే విష్ణుమూర్తి ఇలా అంటాడు. అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అంటాడు నారాయణుడు. అలా అయితే ఒక పరీక్ష పెడదాం, భక్తులకు అన్నీ లక్ష్మీదేవి సరే అంటాడు నారాయణుడు. దీంతో నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. అప్పుడు గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. దానికి అతను నా పేరు లక్ష్మీపతి, ఈ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. దానికి గ్రామాధికారి అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అంటాడు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజుల్లో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి ఎంతగానో సంతోషపడతాడు. ఈ సమయంలోనే లక్ష్మీదేవి వృద్ధురాలుగా మారి ఆ గ్రామానికి వస్తుంది. ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న ఒక స్త్రీతో ఇలా పలుకుతుంది. నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళివ్వమ్మా బిడ్డ అంటుంది. దానికి ఆమె అమ్మా, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలు వేషంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది. నాకు కొంత నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు ఇస్తుంది. లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే బంగారు చెంబుగా మారుతుంది. అది చూసిన ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు అన్నం పెడతాను అంటుంది. దానికి వృద్ధురాలి వేషంలో ఉన్న లక్ష్మీదేవి లేదు బిడ్డ, నాకు ఆకలియలేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ సంఘటనతో ఆ స్త్రీ హరికథకు వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఆడవారికి చెప్తుంది. దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుంచి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అంటాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువుతో ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని సమాధానం చెప్తాడు న్యాయాధికారి. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలు దగ్గరికి పోయి ఇలా పలుకుతాడు. అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి మీ ఇంటికి నేను మొదటే వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. దీంతో గ్రామాధికారి నేను ఇప్పుడే వారికి ధర్మసత్రంలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా పలుకుతాడు. మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలోనే లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారితో ఇలా పలుకుతుంది. మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడుతాను అంటుంది. ఇలా గ్రామాధికారి బయటకు వెళ్ళగానే లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు ఒప్పుకుంటారా? భక్తులు మీకోసం కాదు, నా కోసమే మీ నామం జపిస్తున్నారు అని అంటుంది. వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావమే. కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. అక్కడే నా కథ చెప్తాను, అక్కడే నేను ఉంటానని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు. అప్పుడు లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది. నేను కూడా వెళ్తున్నాను. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణను పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది లక్ష్మీదేవి. ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు పూజలు అందుకుంటాడో అక్కడ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని మన పెద్దల మాట. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతులకు వసంతుడు అనే అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతను బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతడికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కూడా తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యులు. అయితే కొన్నాళ్ళకి అతడికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలని కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా తెలియజేశారు. ఇది ఇలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపటి నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినపడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమం లోపలికి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతడు కనిపించి ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు. వచ్చినవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకి నుదుటి రాత రాయడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న వసంతుడు ఓపికగా బయటగా కాలు చాపుకొని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లలకి ఎదుట ఏమి రాశారు? దయచేసి సెలవివ్వండి అని వినమ్రపూర్వకంగా అడిగాడు. బ్రహ్మ తన్ని చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు చెప్పకూడని రహస్యాన్ని అతడికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు. నాయన, ఈ అబ్బాయి బీదవాడిగా మారిపోతాడు. ఇతడి జీవితకాలం అంతా కూడా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక కూరిపాక తప్ప ఇక ఏమీ ఉండదు. ఇతడు రోజంతా కష్టపడిన తన రెక్కల కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఈ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది పూల కోసం రోజుకో పురుషుడితో సంభోగించి వారకత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకి ఇలాంటి రాత రాశాడు. ఏమిటి విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలవా అని అడిగాడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవరికీ సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు.
పిల్లలు పెద్దవాడు అయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజం అవ్వటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యా బుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారు ఏమిటా అని వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరకపోకుండా చేస్తుంది. దానికో తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువగా సాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు వసంతుడు. ఎందరో పండితుడు కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మరథరాతను మార్చగలమా అని అందరినీ అడిగాడు. కానీ అందరూ వసంతుడికి చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యమని, అది ఎవరి తరమూ కాదని. అలా అతను అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణ కొనసాగిస్తూ 20 సంవత్సరాలు పైగా గడిపేశాడు. అప్పటికే గురువుగారి పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేశాయి. వసంతుడికి వారు ఎలా ఉన్నారో చూడాలని అనిపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడ పరిస్థితి, గురువుగారి కుమారుడి పేరు శంకరుడు. అతడు ఆ ఊరిలోని కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన. ఆమె దగ్గరలోనే ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు. ఇంట్లో ఎక్కడ చూసినా విలయ తాండవం చేస్తున్న కటిక దారిద్రం. ఇది శంకరుడి పరిస్థితి. దేనితో వసంతుడు ఇలా అన్నాడు. తమ్ముడు, నువ్వు బాధపడకు. ఇప్పటి నుంచి నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. దానికి సరే అన్నాడు శంకరుడు. అన్నయ్య, ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు వసంతుడు, ముందు ఆవును తోలుకొని పట్నానికి వెళ్దాం పద అన్నాడు. వసంతుడు ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడి ఆశని అనుసరించాడు శంకరుడు. ఇద్దరు నేరుగా పట్నంలోని సెత్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఆవును ఎంతకు కొంటావని అడిగారు. తర్వాత అది చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడు భార్యకు, తన పిల్లలకు కొత్త బట్టలు కొన్నాడు. తిరిగి గ్రామానికి బయలుదేరి ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు. శంకరుడు భార్య, పిల్లలు ఆవురావురమంటూ ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరొచ్చినా లేదనకుండా వడ్డించు అన్నాడు. దీంతో శంకరుడు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో ఇలా అన్నాడు. అన్నయ్య, ఇంతవరకు ఆవు ఉంది కదన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చు అయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అనే భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. పొద్దునకి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. తీరా పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటకు వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. శంకరుడు ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడు ఆస్తిప్పుడు ఒకే ఆవు అని బ్రహ్మ రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రే బ్రహ్మే స్వయంగా ఒక ఆవును తీసుకొని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకొని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుంచి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాలకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వాళ్ళను వీళ్ళను అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుడిని చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పక్కిరంలో కూలికిపోయాను.
మీలాంటి ఉన్నతిని చూడడానికి నాకు అర్హత లేదు అన్నాడు బౌరమంది. దానికి వసంతుడు, ఊరుకో చెల్లి ఊరుకో, ఈ పాప పంకిరముల నుండి నువ్వు బయటపడే మార్గాన్ని చెప్తాను. ఇక వాటి నుంచి నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. ఆమెను ఓదార్చాడు. దానికి సరే అంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే. 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు. దానికి ఆశ్చర్యపోతూ, అవ్వ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వాదించి, నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విఠలుడు వచ్చి 1,00,000 వరహాలను అడుగుతారు. విని తిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజున అలాగే జరిగింది. తన రాత తప్పకుండా వసంతసేనకు తగ్గకు వచ్చింది సాక్షాత్తు బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ ఆమె దగ్గరకు రావడం వల్ల ఆమె మూట కట్టుకున్న పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఆమె జన్మ చరితార్థం అయింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తల రాసేది బ్రహ్మే. అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని దాన్ని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూయించాడు వసంతుడు. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమారులు, 2 కుమారులు ఉన్నారు. 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్క చెల్లెలిద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరు కూడా అమావాస్యను ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలో ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది. చూడండి, పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశారు. ఇప్పుడు రాణి ఇలా అంటుంది. మహారాజా, అమావాస్య కూడా మనం వివాహాన్ని చేద్దాము. అక్క చెల్లెలు ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది. పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడు కూడా పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రం వదిన గార్లపై ఎప్పుడు పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా సహాయం చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది.
అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పౌర్ణిమ కళ్ళల్లో నుంచి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసే తప్పేమిటి? పూజలు చేయడం నా తప్ప, పని చేయడం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడో అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఆమె ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్న వదినల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మ చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మ, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాత పూజలు చేసుకుంది. పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది వద్ద ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తుంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్త అంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదినల గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమిని ఇల్లు వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరనిచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండే బయలుదేరుతూ ఉండే వదినగారులిద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. తల్లి అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడున్న ముసలి అవ్వ పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదిలిన ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలున్నాయి, ఇంకా కొత్త బట్టలున్నాయి. దాన్ని తీసి మిఠాయిలను తన పిల్లలకి ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలున్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమి చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్న వదినల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలాగే వెళ్తాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను, ప్రసాదం అందరికీ పంచాలి, అందువల్ల నేను ప్రసాదాన్ని అందరికీ పెడతానని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చేయను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్న వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావడంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకొక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమ్మంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకేమి ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమని చెప్పింది. అవ్వ కాళీమాత, పరమేశ్వరుడు, తులసి మాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరిచి చూసేసరికి మట్టితోనూ, రాళ్లతోనూ, పాములు, తేళ్లతోనూ నిండిపోయి ఉన్నాయి.
అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తన దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నాను. నువ్వు వదినలకు ఎప్పుడు ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవరికి కూడా విలువని ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువల్లే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయిందని చెప్పింది. నేను కూడా భగవంతుడిని ప్రార్థించి వీటన్నిటిని పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వెప్పుడు కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. మొదటి సూత్రం, అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా, ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలను చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుడిని ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువల్లే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావో అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడు కూడా అదేవిధంగా ఈరోజు ఒకరు చేసిన పుణ్య కార్యాలను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, అలా గుర్తుపెట్టుకోవడం వలన వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీరు కుబేరులుగా మారిపోతారు. పూర్వం ఇంద్రజ్ఞుముడు అనే ఒక రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందాడు. లెక్కగట్టలేనన్ని గోగు హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్య సంపదకు అర్చించుకున్నాడు. రాజర్షి అయి ప్రజారంజకంగా పాలన చేస్తూ అలా ఎన్నో భవిష్యములు రాజ్య పాలన చేసి తన పుణ్యానిధి ప్రభావంతో కాలం చెల్లాక స్వర్గం చేరుకున్నాడు. చాలా కాలం స్వర్గ భోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రజ్ఞుని పిలిచి, మహాత్మా, నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని అర్చించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గంలో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని స్వర్ణవేడి ఆయన కృపతో పొందే మోక్షపదం ఒకటే శాశ్వతమైనది, ఇతరములు శాశ్వతము కావు. నీ పుణ్యఫలం ప్రభావం వలన ఇన్నేళ్ళు స్వర్గ సుఖాలు అనుభవించినావు. ఇప్పుడు నీ పుణ్యఫలం అయిపోయింది కావున స్వర్గములను సమయము వచ్చినది అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రజ్ఞుడు ఇంత కొద్ది కాలంలోనే తమ పుణ్యరాశి ఎలా కలిగిపోయాయి అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి ఇంద్రుడు, రాజా, భూలోకంలో నేను కానీ నీవు చేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకున్న వారిని నాకు చూపిస్తే నీవు స్వర్గంలోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తించుకోరు కదా. కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగిద్దురో అంతకాలం నీవిక్కడ ఉండవచ్చు అని ఇతవు చెప్పినాడు. దాంతో ఇంద్రుడి ఆజ్ఞ తీసుకొని అట్టి వారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరాడు. ముందుగా ఆయన చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓ తపస్వి చంద్రమా, నన్ను మీరు ఎరుగుదరా అని అడిగినాడు. అప్పటికి ఎంతో కాలంగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పాడు. అప్పుడు ఇంద్రజ్ఞుడు, స్వామి, చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా ఉంటుందా అని అడిగినాడు. పుత్ర, హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావార కర్మం అనే గుడ్లగువ ఉన్నది అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి. దాంతో ఇంద్రజ్ఞుడు వెంటనే ఆ ఉల్లుకము వద్దకు చేరి, అయ్యా, నన్ను ఎరుగుదువా అని ప్రశ్నించినాడు. దానికి ఆ గుడ్లగువ్వ కూడా తెలియదు అని చెప్పింది. దాంతో ఇంద్రజ్ఞుడు, ఓ గుడ్లగువ్వ, నీకంటే పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉన్నదా అని అడిగినాడు. అక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రజ్ఞుమ అనే ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడీ జంగముడు ఒకటి ఉంది అని ప్రాకార కర్ణం చెప్పగా ఇంద్రజ్ఞుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన
నాడీ జంగన వద్దకు చేరి, ఓ బకరాజా, నన్ను మీరు గుర్తుపట్టినారా అని ప్రశ్నించాను. ఆ కొంగ కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నది. దాంతో రాజు మళ్ళీ ఆ కొంగమ్మను కూడా, నీకంటే పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు ఆ కొంగ, ఈ సరోవరంలో ఆకుపారము అనే తాబేలు ఉన్నది, అది నాకంటే పెద్దది, దానికి నీవు తెలిసినది అడుక్కో అని చెప్పినది. ఆ తాబేలు దగ్గరికి వెళ్ళిను. రాజును చూడగానే ఆకుపారు కళ్ళు చెల్లగిల్లాయి. ఆ తాబేలు రాజుతో ఇలా అన్నది, అయ్యా, 1000 యజ్ఞములు సాగముగా చేసి 1000 యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్క కట్టలేనంత గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పినది. రాజు చేసిన సత్కర్మలను గుర్తుపెట్టుకున్న తాబేలు ఆ మాటలు అన్న మరుక్షణం దేవతలు దివ్య విమానంలో ఇంద్ర మహారాజును స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన సత్కర్తి భూలోకంలో ఉన్నంతకాలం స్వర్గలోకం తరతల మరకము. ఆకుపార ఇంద్రయుగ్నుడు చేసిన దానములు మరవలేదు కావున ఇంద్రయుగ్ముడికి స్వర్గలోక ప్రాప్తి కలిగినది గనక మనము నలుగురికి ఉపకరించే పనులు చేయాలి. అవే మనుషులను రక్షించి సంపదలు ధనము కాదు. ఇక ఈరోజు ఒక చిన్న పిట్ట తన తలరాతను ఎలా మార్చుకుందో తెలిపే ఈ కథను వింటే చాలు. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనం లేకపోవడం వలన ఆ చిన్న పక్షి మళ్ళీ ఇసుకలో రోజంతా కూడా గెంటుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పక్షి దగ్గరకు వెళ్ళి, వచ్చింది పిట్ట, ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు? నీకు ఏమైనా సహాయం చేయనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పక్షి నారదుడికి నమస్కారం చెప్పుకొని, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండ వేడిమి నేను గ్రహించలేకపోతున్నాను. నా పాదాలు రెండూ కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెం తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలియటం లేదు. అయినా నేను పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను అడుగుతాను అన్నాడు నారద మహర్షి. సరే అంది చిన్నిపిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళిన అతడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువు ఈ పిట్ట విన్నపము తెలియచేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారద, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలాగా చేయగలను. ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయాన్ని చెప్తాను విను. ఎప్పుడు ఏదో ఒక కాలిపైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పక్షితో ఇలా అని చెప్పానని చెప్పు అన్నాడు పరమాత్మ. సరే అని విష్ణువు దగ్గర సెలవు తీసుకున్న నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి భగవంతుడిపై ఎంతో నమ్మకం కనుక నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషించింది. ఆ చిన్ని పిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు, ఇందులో ఇంత సంతోషించడానికి ఏమున్నదో. అడిగిన చెట్టును మొలిపించలేదు సరికదా, వంటి కాలు మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమల్లో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచింది. కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఆ చిన్ని పిట్ట గుర్తుకు వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూద్దామని ఆ దారిలో వెళ్తూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండడం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి
ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో ఇలా అన్నాడు. అవును నారద, నేను చెప్పినట్టే జరిగింది. పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు, కానీ నీవు ఆ పక్షికి నా సందేహం వినిపించిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకొని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణ అమల్లో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పక్షిని అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు. భగవంతుడి నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక విధానంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొంతమంది మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతాభావం, విశ్వాసం, వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా సరే పచ్చని చెట్టు మొలుస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.